న్యూ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం అండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న జీవన విధానం, ప్రస్తుత సామాన్య మానవుడి యొక్క స్థితిగతుల్ని ఇప్పుడు నేను వివరించాలని అనుకుంటున్నా. ముఖ్యంగా గతం కంటే ప్రస్తుత కాలంలో సామాన్య మానవుడి జీవన విధానం సన్నగిల్లింది. ఆదాయ వనరు ఉన్నప్పటికీ కూడా నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటి పేదవాడు, మధ్యతరగతి వాడు, పేదవాడు, అతి సామాన్యుడు బ్రతకలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా మధ్యతరగతి మహాభారతానికి చెక్ పెట్టేవాళ్ళు లేదు. ఎన్నో నైతిక విలువలతో జీవిస్తున్న సామాన్యుడికి మరి ఈ ధరల కారణంగా, నిత్యావసర వస్తువులు అధిక ధరల కారణంగా చిన్న సన్న కుటుంబాలు కొన్ని రోడ్డును పడుతున్నాయి. నాటి కాలంలో ఒకే కుటుంబంలో ఒకరు ఇద్దరు పనిచేసిన కుటుంబం మొత్తం పోషణ జరిగేది. కానీ నేటి పరిస్థితుల్లో కుటుంబంలో ఉన్న 5గురు పనిచేసి సాయంత్రానికి కూలి తెచ్చుకున్న మరి 5గురు డబ్బులు కూడా 5గురు కూలి కూడా ఈ బచ్చాలకి సరిపోని పరిస్థితిలో మరి ఇవాళ చాలామంది సామాన్య ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి చాలా దారుణం. నిత్యావసర వస్తువుల మీద కేంద్ర ప్రభుత్వం జుడిపించే కొరడ అంతా ఇంత కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి సామాన్య మానవుడికి కావాల్సినటువంటి పప్పు, ఉప్పు, నూనెలు, పంచదార అయితేనే నిత్యావసర వస్తువులు ప్రతి దాని మీద అధిక రేట్లు పెంచి పేదవాడి నడ్డి విరుస్తున్నారు. ఇదే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇలాగే కొనసాగితే, మళ్ళీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తే సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేదు. కాబట్టి ఒకసారి ప్రజలందరూ వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని, వారి పరిస్థితులను మననం చేసుకొని మరి జీవన విధానాన్ని కొనసాగించాలన్నదే నా యొక్క ఆవేదన. అన్ని విషయాల్లో కూడా వెనకబడిపోయినటువంటి మధ్యతరగతి మానవుడికి వాళ్ళతోనే కాకుండా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఉన్నటువంటి వాడి కడుపును పుట్టినటువంటి పిల్లల పరిస్థితి కూడా రేపు అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పిల్లలను చదివించలేని పరిస్థితి, పిల్లలను ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టలేని పరిస్థితి, మరి అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతుంటే పిల్లలకు నాణ్యమైన చదువు కూడా లేకపోవటం చాలా దురదృష్టకరం. ఉన్నవాడే చదివించుకుంటున్నాడు కానీ లేనివాడు పిల్లలకి సరైనటువంటి విద్యాబుద్ధులు కూడా నేర్పే పరిస్థితి కరువైంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పేదవాడిని ఆదుకునే ప్రభుత్వాలు లేకపోవటం దురదృష్టకరం. పేదవాడు వెనుక చూసే ప్రభుత్వాలు లేకపోవటం చాలా బాధాకరం. ఎన్ని ప్రభుత్వాలు మారినాయి కానీ ఏ ప్రభుత్వం కూడా పేదవాడు ఎప్పుడు పేదవాడిగా ఉంటున్నాడు, ధనికుడు ఎప్పుడు ఇంకా ధనికుడిగా మారుతున్నాడు. కాబట్టి ప్రభుత్వాలు కూడా పాలించే ప్రభుత్వాలు ప్రజలపై మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయలేకపోతున్నారు అనేది ఒకసారి మననం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ జీవన శైలిని వాళ్ళే మార్చుకోవాల్సిన పరిస్థితి చాలా అత్యవసరం అని చెప్పేసి నా యొక్క ఆలోచన. చూసుకుంటే మరి అనారోగ్యం పాలవుతున్నటువంటి పేదల బ్రతుకుల్లో మరి ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడని పరిస్థితి. సామాన్య మానవుడు కూలీ అయితే అదే కూలి ఇస్తున్నారు కానీ వైద్యపరంగా
ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి ఫీజులు కానివ్వండి, వాళ్ళ పరీక్షలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చేటువంటి మందులు కానివ్వండి, మరి సామాన్య మానవుడు తట్టుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వాలు మరి మేము ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల మరి సౌకర్యాలు కల్పించామని చెప్పేసి మాటలకే పరిమితం అవుతున్నారు తప్ప అక్కడ తూతూ మంత్రంగా వైద్యం సాగుతుంది. కార్పొరేటు హాస్పిటల్స్లో జరిగే దందా అది వేరు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యా వైద్యం బాగా కమర్షియల్ అయిపోయింది. విద్యా వైద్యంలో నాణ్యత లేదు. ఈ విద్యా వైద్యానికి సంబంధించి మరి ద్వారాగా ప్రజలకు అందించేది ఘోరంత అయితే, ప్రభుత్వం ప్రజల నుంచి మళ్ళీ దోచుకునేది కొండంతగా ఉంది. విద్యను కానీ వైద్యం కానీ రెండు కూడా రాజకీయ నాయకుల చేతుల్లో మగ్గుతున్నాయి. ఈ వ్యవస్థ మారాలంటే ముఖ్యంగా చట్టాలు పకడ్బందీగా చట్టాలను అమలు చేయాలి. మరి పేదవాళ్ళ పిల్లలు సరైనటువంటి విద్యని అందుకోలేకపోవటం, పేదవాడు సరైన వైద్యం పేదవాడికి జరగకపోవటం, ఇవన్నీ మరి రాజకీయ నాయకులకు గుప్పెట్లో జరుగుతున్నాయి. ప్రభుత్వాలు కూడా వీటిపై తక్షణమే స్పందించి ఈ యొక్క విద్యా వైద్యంపై మరి మంచి నడవడికతో ప్రభుత్వాలు సాగాలని కోరుకుంటున్నాం.